వస్తలేరు? అసలు వస్తారా రా? ఇంకో 10 నిమిషాలు చూస్తా. ఇక వీళ్ళు రాకపోతే మా ఊళ్ళో కన్నా పోతా, పనన్నా అవుతుంది. అది నిమ్మలంగా ఎల్లిపాయలు తీస్తుంది కానీ అసలు వస్తారా కదా? ఏమే శృతి, ఇంకా ఎల్లిపాయలు తీసుకుంటున్నావు, వస్తావారా అసలు? మంచిగా ఉన్నావే నువ్వైతే. నేను తయారై గంట అవుతుంది ఇక్కడ కూర్చొని. ఇక మీరు వస్తలేరు అనేసి ఎల్లిపాయలు ముందటేసుకొని కూర్చున్నా. ఏ టైంకి అన్నారు, ఏ టైంకి వస్తున్నారే? ఓ అక్క, మేమేం లేట్ చేయలేం, ఈ అక్కే లేట్ చేసింది. ఏంది నువ్వు వచ్చినప్పటి నుంచి నా మీద పడ్డావు? ఓ శృతి, అవునే నా వల్లనే లేట్ అయింది. ఇప్పుడు ఏమంటావే, దావత్లేకేసి నన్ను తీసేస్తావా? సరే పోతాం. ఏంది పోతా పోతా అంటున్నావు? ఇప్పుడు ఎవరేమన్నారని అప్పుడు రాదే? వచ్చినప్పటి నుంచి నా మీద పడుతుంది. అది ఏమన్నది? అయ్యో అక్కనే లేట్ చేసింది అన్నది. చిన్నపిల్ల కదా, దానికి ఏం తెలుసు? రాయ, ఇప్పటికే లేట్ అయింది, పోయి ఆ కలక్కని తీసుకొని వద్దాం. ఆ తయారైందో మరి ఏం చేస్తుందో. సరే సరే పారే, ఇప్పటికే బాగా లేట్ అయింది. ఈ సాట లోపల పెట్టొస్తా. పోయిందే కాయమైందిరా కిషోర్ గారు, నేను గుద్దుతారా? అంత తొండాడుతున్నావు నువ్వు. ఇన్ను చెల్లెప్పికు కదిలింది, అది పోయింది. పొడా గుద్దిన అంటే గుట్ల పోయి వాడతావు. పోయింది, ఇక్కడ పోయింది. కాయలు ఇద్దు నాయనకి. అవురా కిషోర్, నిజంగానే పోయింది. నువ్వు అంతే తొండే ఆడతావు, అందుకే నిన్ను తొండి కిషోర్ అని అంటారు. రావే మనం ఆడుకుందాం. తొండి కిషోర్ అని అంటారా? అన్నది. సరే ఇప్పటి తొండిలే మంచిగా పసికంచెలు ఆడదాం. నువ్వు మంచిగా ఆడితే ఆడరా, లేకపోతే మేమిద్దరం ఆడుకుందాం. చూడు మరి మళ్ళా పసికంచె నేనే ఫస్ట్ నుంచి ఆడతా. చూడు కరెక్ట్ చూడు. చూసిరా ఇట్నే ఆడుతున్నా అప్పటి నుంచి. అప్పటి నుంచో ఏం ఆడతలేవు, ఇప్పుడు ఆడుతున్నావు. ఇట్లా ఆడితే మేమెందుకు అంటాం రా? చూడు మళ్ళా కదిలింది. ఇప్పుడు తొండి కాదా? ఒకలక్క, ఏంది నిమ్మలంగా గిడ కూర్చొని కచ్చకాయలు ఆడుతున్నావు? ఆడకపోతే ఏందే మరి? మేము చెప్పింది ఏంది, నువ్వు చేస్తుంది ఏందే? ఏం చెప్పిరమ్మో మీరు? 9 గంటలకు వస్తా అని చెప్పి 11 గంటలకు వస్తారా? దావత్ గినే ఏం లేదనుకోని కిషోర్ గాంతో కచ్చకాయలు ఆడుతున్నా. ఏందే దావతా? దావత్ ఎక్కడదే? ఏం లేదే అక్క, మన గల్లీలా అందరు ఆడోళ్ళు కలిసి దావత్ చేసుకుందాం అనుకున్నాం, గంతే. ఏందే గల్లీలో వాళ్ళందరూ కలిసి దావత్ చేసుకుందాం అనుకున్నారు? మరి నేను లేనావే గల్లీలా, మరి నాకెందుకు చెప్పలేరే? ఏందే నీకు చెప్పలేదా? మంచిగున్నావే అక్క నువ్వైతే. నీ ఫోన్కు ఒక 100 సార్లు ఫోన్ చేయవచ్చు మేము. ఎప్పుడు చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. అవునే అక్క, చేయలేదా? చేసినాము. సరే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, డైరెక్ట్ ఇంటికి పోయినా చెప్దామని అంటే ఇంటికి పోయేసరికి నువ్వు ఊరికి పోయినవాట. అయ్యో అవునావే, ఫోన్ చేసిర్రా? నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయిన్ని, ఆ ఊళ్ళో సిగ్నలే ఉండదు అసలు, అందుకే స్విచ్ ఆఫ్ వచ్చింది కావచ్చు. అవునా? మరి మీ అమ్మోళ్ళ ఇంటి నుంచి ఎప్పుడు వచ్చినవే? పొద్దున్నే వచ్చినాయి ఈ రోజు. మరి పొద్దుగాలు వస్తే ఎప్పుడు చెప్పమంటావే మమ్మల్ని? సరే తీయే, ఇప్పుడు వచ్చినా కదా, ఏమైంది? నేను కూడా చేరుతానే మీ దాంట్లో దావత్కి. మీరు ఎంత వేసిరో నేను కూడా గంతనే వేస్తా. సరే అక్క, వస్తుంది కానీ మరి ఇప్పుడే పైసలు ఇవ్వాలనే. ఏంటి శృతి గట్లా అంటావు? నేను ఇడికేమన్నా పైసలు తీసుకొచ్చినాను? మా ఇల్లు ఏమో గాడుంది, ఇస్తీ సాయంత్రం వరకు. ఫస్ట్ అయితే దావత్ చేసుకుందాం, ఇంటికి పోతే మళ్ళీ మా అత్త నన్ను రానియదు. గట్లెట్లుంటదే అక్క? పైసలు తీసుకురాపో. దావతులకు థమ్స్అప్ కొన్ని బల్పాలకు కావద్దా? ఒక్క మనిషి ఎక్కువ అయినా పైసలు తక్కువ పడతాయి, తీసుకురాపో. గట్లంటే కల, నా దగ్గర పైసలు లేక కాదు, ఇంటికి పోతే మా అత్త నన్ను మళ్ళా పంపించదు. ఓ పని చేద్దాం, మీరు 5 మంది దుర్రు కదా, మనిషికో 100 వేసుకోండి, నేను సాయంత్రం ఇస్తా గానీ. సరే తీయక్క, మనిషికి 100 వేసుకుందాం గానీ. సరేనే రా, మరి అందరం కలిసి దావత్ చేసుకుందాం. మళ్ళీ నువ్వు లేకున్నా నువ్వు లేవు అని మాకు కూడా మంచిగా అనిపించేది కదనే. సరే తీదా చేసుకుందాం. ఇగోరా కిషోర్ గా నీ కచ్చకాయలు. పాయ అక్క పోదాం. అయ్యో ఏడికి, నేను కూడా వస్తా మీతోటి. ఏడికిరా? ఆడోళ్ళ దావత్కి వస్తావారా? వస్తా. ఏడికి వస్తావురా? పైసలు కూడా కట్టలేవు కదా నువ్వు. నువ్వేమన్నా కట్టినావా? నేను కడతా సాయంత్రము. నేను కూడా కడతా సాయంత్రం. కూడా ఆడోళ్ళ దావత్కి వస్తారా? ఎవడన్నా ఆడోళ్ళ బొడక లెక్కలు వచ్చి వద్దురా. అయ్యో ఇంతసేపు ఆట ఆడగా గుర్తురాదా ఆడోళ్ళు పోవాలని? నేను కూడా వస్తా దావత్కి. అరే ఆట వేరు దావత్ వేరురా. ఎందుకు వేరు? నేను కూడా వస్తా దావత్కి. వద్దు తీరే, వాడు పైసలు వేడేమాడు, వాడెందుకు దావత్కి? బక్కానా, నేను ఇచ్చేది నీకు తెలుసా? నీకు తెలుసా? నా పైసలు వేయమని ఇస్తావా? అరే దావత్కి వస్తా అన్నట్టు కాదు, అందరు లెక్క 500 ఇయ్యకపోవాలి బిడ్డ, నీ నెత్తి మీద కచ్చకాయలు ఆడతా. ఆడదు కానీ పని దావత్ చేసుకుందాం మా ఇసా.
ఏమో కిషోర్ అక్క ఇస్తాక నా దగ్గర మా ఉన్నాయి పైసలు మాట అయినారు వాడు ఎందుకు దావత్కి ఏ ఇస్తాడంటే ఈ శృతిని ఎలాగొట్టుర్రి? అందరికి నిండుగా పోయి ఏ తాగుండే దెబ్బ దెబ్బ పోదాం. ఏ కాదే మనము మంచి చికెన్ వండుకొచ్చుకునేది ఉండే నేను చికెన్ తెస్తారనుకున్నా ఇది ఇద్దరే ఇయ్యలేరు నాకు ఇస్తే చికెన్ పోటీ మంచిగానే చేస్తారేమో అనుకున్నా. పట్టుకోదురుగా అక్క కిలో. ఇచ్చినావు పైసలు కాదు. కిలో చికెన్ పట్టుకోదురుగా మంచిగా. గట్లగా చికెన్ తెచ్చుకుందాం అని అంటారు కానీ ఎవరింటికాడ వండుదాం చెప్పు ఎవరింటికాడ ఉండాలి నేను కూడా లేను. కవిత ఇంట్లో వండుకొచ్చారు వచ్చింది ఆమె అందరికి. స్టప్పే బాగా రాలేదే. అందరికి వచ్చింది తప్పు మంచిగా ఉంది. వచ్చింది అందరికి వచ్చింది. స్టఫ్ వేయడం చక్కగా రాలేదు చెప్పు నాకు జ్వరం వచ్చినోడు బుక్కినట్టుంది ఇవన్నీ. వీటికి ఏం మంచిగా ఉంటది ఏ చికెన్ కాదే, పోటీ అంటే ఓ మంచిగా గాయత్రికి చూడు ఎన్ని గానం ఉన్నాయి ఉడికిన పల్లి ఇది తినకూడదు ఇది. జరగండి తీసుకోకండి. ఇవి అబ్బా, మిక్సరే అబ్బా. అక్క ఆమె నిలబడి అందరికి నా మీద దిష్టి. నువ్వు వెళ్ళిపో సరే సరే కానీ అక్క తీసుకుంటున్నా. తీసుకో తీసుకో కల్లో దాగి కలుసుకుంటివా ఒగల మారి వయ్యారి నన్ను మలుపుకు కళ్ళు గట్టి ఉందే. అవునే బానే తాగుతురు గాని మీ మొగర్లకు చెప్పిర్రా లేదా? వాళ్ళ చెప్తారా అనిస్తారా అని అక్క దావత్ చేసుకొని ఇస్తారా అలా చెప్పకుండానే చేసుకుంటున్నాం వాళ్ళు పని పోయింది చూసి కథం అందరికందరం బతుకొని దావత్ చేసుకుంటున్నాం అబ్బా మంచి పని చేసిరే. అయినా మనం ఆడోళ్ళము దావత్ చేసుకోక ఎన్ని రోజులు అవుతుంది? అవును గాని మొదలు ఎవరికొచ్చిందే ఈ ఆలోచన దావత్ చేసుకుందామని? నాకే అనుకున్నా నేను నువ్వే అని. నేనే అని గట్లెట్లా అనుకున్నావే ఎందుకంటే మా అందరికంటే ఎక్కువ తాగవద్దని నువ్వే కదా. మీరు తాగనట్టే కొంచెం పోయే పక్కదానా ఇటు పోయి దీనికి ఒక గ్లాస్ ఎక్కినట్టు కనిపిస్తూనే ఉంది దీనికి. దానికి గ్లాస్ ఇవ్వండి అక్క గ్లాస్ దానికి దీంతో నీకు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అమ్మో వీళ్ళిద్దరు ఈయననే అయినారు అటు పంపి కానీ కళ్ళు మాత్రం మంచిగా ఉన్నదే తాగుతాడే తాగుతుంది అక్క పోయాక ఇప్పుడే కాదు 3 గ్లాసులు కళ్ళు అయినావు అందరికి సరిపోవద్దా? నేను ఇంకా 5 గ్లాసుల కళ్ళు తాగినా నాకు సరిపోవద్దా మళ్ళా అమ్మ పక్కన 5 గ్లాసుల కళ్ళు తాగినావా? అది కడుపాకైనా అయినా నాకేమైనా నువ్వు పుణ్యానికి వస్తున్నావా? కళ్ళు పైసలు ఇస్తున్నాయా? రేయ్ నువ్వు పైసలు ఇవ్వలేరా ఇంకా నేను ఇచ్చి తాగుతున్నా నువ్వు ఇచ్చినావు నేను ఇస్తా అని చెప్పినా అక్క. నేను నీళ్ళకేమే ఓట ఫస్ట్ కళ్ళు పోయి. చల్ కళ్ళు ఎక్కడరా కళ్ళు ఎందుకు కళ్ళు ఎక్కడ? అది కాదు కళ్ళు పోయి ఫస్ట్ ఇటు ఒకసారి ఇటు కళ్ళు పోయినకి ఏమైంది అక్క మీకు? ఆల్రెడీ 3 గ్లాసుల కళ్ళు అయినావు కదరా నువ్వు మళ్ళీ కళ్ళు పోయి ఫస్ట్ నా కళ్ళు పోయి కళ్ళు పోయి ఎందుకు కొట్టుకుంటారే నాకు కళ్ళు పోయి కళ్ళు వేయమంటున్నాడు పైసలు ఇస్తాయా తర్వాత ఇస్తాయా నా కళ్ళు పోయి ఫస్ట్ కళ్ళు లేదేం లేదు మీరు మాకు సరిపోదు మేమేం ఏం పట్టుకుంటారే? నాకు ఒక్కటే గ్లాస్ పోసింది ఏయ్ ఎందుకు కొట్లాడుతారా మీరు ఊకెట్లా? చూడే ఇప్పటికే 3 గ్లాసులు తాగిన మళ్ళీ పోయమంటుండే కళ్ళు నేను తాగుతా అంటే నేను తాగుతాను అంటురేందే మరి మేమేం తాగాలి? అయ్యో మీరు కూడా తక్కువ తాగిరా? మీరు కూడా మధ్యలో తాగిరుగా? నేను కూడా మీతో సమానం తాగుతా. అబ్బే ఈ బడ్జెట్ బడకైతే బగ్గున్నది ఆడలతో సమానం దాగింది కాక బగ్గా మాట్లాడుతున్నావు ఏందిరా నువ్వు పీకనే చాలి పీకేలా ఎటే పీకేది? నేను కళ్ళు అయిపోయాక ఓడేవాడు ఏందిరా నువ్వు బాగా మాట్లాడుతున్నావు మాట్లాడకపోతే నేను బరాబర్ పైసలు ఇస్తున్నా తాగుతా. ఏడిచ్చినవరా పైసలు అంత అయిపోయినాక పోతాడు మాకు వద్దారా? అందుకే వీని రావద్దని చెప్పిన వీని ఎవరే రమ్మంది? అందరు ఆగరే మంచి దావత్ చేసుకుంటే గొడవలు పెట్టుకుంటున్నారు. నేను మంచి పాట పెడతా అందరం డాన్స్ ఆడదాం లేవురే. మంచి ముచ్చడి చెప్పింది గాయత్రి మంచి పాట పెట్టి కల్లో దాగి కలుసుకుంటివా ఒగల మారి వయ్యారి నన్ను అయిందా నీకు? ఈ కళ్ళ సరిపోలే. ఇంకుందే దీంట్లో కొంచెం జరగండి వచ్చింది సాంగ్.
అట్లా గుద్దుతావు వెనుకో ఇంత పెట్టుకొని ఏందే వెనక ఇంత పెట్టుకొని ఉన్నావు అంట ఈ అమ్మ ఎగిరి దంతి అంటే ఎట్లా పోయి పడతావు? వామ్మో కవితక్క, నిన్ను ఎగిరిది అంతదంట. ఇప్పటి వరకు నీ మొగడన్లే, నీ అత్త అనలే, ఆఖరికి నేను కూడా అనలేను. సైకలా చూడే అది ఎట్లా రెచ్చగొడుతుందో. నువ్వు కూడా నన్ను రెచ్చగొట్టే నేను కూడా రెచ్చిపోతా. అంటే రెచ్చగొడితే రెచ్చిపోతావా నేను నువ్వు? అవు రెచ్చగొడితే రెచ్చిపోవుడే. అయితే దాన్ని కొట్టే, ఇప్పుడు దాన్ని కొట్టు. చిన్న దాంతో మాటలు పడ్డావు గానే నన్ను ఇట్లా అన్నుంటే గుంజె కొడుతుట్టి. అవునా? అవును మళ్ళా ఆనే నువ్వు నన్ను ఇంతుందంటవాయే నీకేమన్నా తక్కువ ఉందా? ఇంతున్నది నన్నే అంటావే నువ్వు? అది నిన్ను అనలేదు ఆమె. మధ్యలోకి వచ్చి అంత చేసింది నువ్వేనే. మీ బరాబరి కొత్త నాలుగు పెడతారు. అదే నువ్వు చేయవచ్చు మేము కొట్లాడుకున్నాం రా. మళ్ళా పైసలు ఏమి కాళ్ళు మధ్య నాయనరా. మనం కట్టుకున్నా తిట్టుకున్నా మనం దోస్తులం. ఈ మాట బాగా డాన్స్ చేద్దాం పట్టరి. మన ఇద్దరం రండే.